మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ఈ మధ్య కాలంలో ఎక్కువగా యంగ్ ఏజ్ నుంచే మనం హార్ట్ ప్రాబ్లమ్స్ అనేది చూస్తున్నాం. అసలు ఎందుకు వస్తుంది, రీజన్ ఏంటి, ఎలాంటి ఫుడ్స్ వల్ల ఇవన్నీ మనం చూస్తున్నాం, లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి, సో వీటన్నిటి గురించి డిస్కస్ చేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ కన్సల్టెన్సన్ కార్డియాలజిస్ట్ డాక్టర్ రవిశంకర్ గారు. సార్ తో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. నమస్తే సార్, ఈ మధ్య కాలంలో యంగ్ ఏజ్ నుంచే మనం ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ అనేది చూస్తున్నాం. సో ఎలాంటి లైఫ్ స్టైల్ ఉండాలి, సో ఎలాంటి ఫుడ్స్ తీసుకోవడం వల్ల మన హార్ట్ కూడా బాగుంటుంది, ఒకసారి లైఫ్ స్టైల్ అదంతా డిస్కస్ చేద్దాం సార్. నమస్తే అండి, నా పేరు డాక్టర్ సాయి రవిశంకర్. ఐఎమ్ ఏ సీనియర్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్. గత మధ్య కాలంలో కొన్ని టికెట్స్ ఆల్మోస్ట్ 5 to 10 years లో మేము చూస్తే యంగ్ హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. అంటే యంగ్ హార్ట్ అటాక్స్ అంటే 35 years, అరౌండ్ 35 years, 35 సంవత్సరాలకే హార్ట్ అటాక్ వస్తున్నాయి. వెస్టర్న్ కంట్రీస్లో, యుఎస్లోని, యూకేలోని హార్ట్ అటాక్ సుమారుగా 45 to 50లో వస్తున్నది. కానీ ఇండియన్ సబ్ కాంటినెంట్లో 35కే వస్తున్నది, బికాజ్ ఆఫ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. ఇప్పుడు యంగ్ ఏజ్లో ఏది ఉన్నారో మోస్ట్లీ ఐటీ సెక్టర్స్ అవుని వాళ్ళకి లైఫ్ స్టైల్లో ఏంటవుతున్నది, మెయిన్లీ మానసిక ఒత్తిడి వస్తున్నది. మెంటల్ స్ట్రెస్ ఏది ఉన్నారో దాని గురించి వాళ్ళకి మెయిన్లీ హార్ట్ అటాక్ రావడం కూడా ఛాన్సెస్ ఉంటాయి. సెకండ్ అవుతున్నది వాళ్ళకి ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్. నార్మల్ ఎక్సర్సైజ్ వాళ్ళు చేయరు, ఎందుకంటే వాళ్ళకి స్క్రీన్ టైం ఏది ఉంటుందో, స్క్రీన్ టైం అంటే మొబైల్ టైం అవని, ల్యాప్టాప్ టైం అవని, టీవీ టైం అవని, పెర్ డే 9 to 10 hours ఉన్నది. దానికి వాళ్ళకి ఇంకా ఎక్సర్సైజ్ చేయడానికి టైం లేదు. మూడోది అవుతున్నది అన్హెల్దీ డైట్. అన్హెల్దీ డైట్ అంటే జంక్ ఫుడ్స్ అండ్ ఫాస్ట్ ఫుడ్స్ ఎక్కువ వస్తుంది వాళ్ళు తింటున్నారు. ఇవాళ రేపు మేము చూస్తే హోల్ వరల్డ్లో స్విగ్గీ అండ్ జొమాటో ఈస్ ఇండియాలో నంబర్ 1. హోల్ వరల్డ్లో ఇండియా ఇస్ ది నంబర్ 1. సో వాళ్ళు ఏంటి, ఇవాళ రేపు ఆల్ జంక్ ఫుడ్ అండ్ ఫాస్ట్ ఫుడ్స్ తీసుకొని అన్హెల్దీ డైట్స్కి వాళ్ళకి అవుతున్నారు. మూడోది హెల్దీ డైట్స్ తీసుకోకుండా, హెల్దీ డైట్స్ అంటే మోర్ ఆఫ్ వెజిటేబుల్స్, మోర్ ఆఫ్ ఫ్రూట్స్, ఇవన్నీ తీసుకోకుండా జంక్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్ తీసుకుంటే దానివల్ల అన్హెల్దీ డైట్. అయితే ఈ మధ్య కాలంలో ఆయిల్స్ కూడా వినిపిస్తున్నాయి. సో మనం వంట వండుకునే ఆయిల్లో కూడా సమ్ చేంజెస్ చేసినా కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అని అంటున్నారు కదా. సో ఆయిల్స్ కూడా ఎలాంటివి వాడితే బెటర్ అంటారు? ఎనీ హోటల్ ఫుడ్స్ ఉన్నది, ఎనీ హోటల్లో యూజువల్లీ వాళ్ళు ఏంటంటే రీయూజ్ ఆఫ్ ది ఆయిల్ చేస్తారు. అక్కడే ప్రాబ్లం వస్తుంది అంటే మోర్ ట్రైగ్లిసరైడ్, మోర్ ఎల్డిఎల్ లెవెల్స్ ఎక్కువ అయిపోతున్నారు. సో ఇంట్లో మీరు చేసుకున్నప్పుడు మోస్ట్లీ మిక్సర్ ఆఫ్ ఆయిల్ తీసుకుంటే బెటర్, ఆర్ ఆలివ్ ఆయిల్ తీసుకుంటే బెటర్. ఇవన్నీ కాకుండా కూడా ఒక మనిషికి ఒక 7 to 8 hours నిద్ర కావాలి. యంగ్ జనరేషన్స్ ఏది ఉన్నదో స్లిప్ టోటలీ హోల్ డేలో మినిమం 7 to 8 hours స్లిప్ తీసుకోవట్లేదు. దాంట్లో సౌండ్ స్లిప్ ఉంటాయి. సౌండ్ స్లిప్ అంటే ఆర్ఈఎం స్లిప్ ఉంటుంది, ఎన్ఆర్ఈఎం స్లిప్ ఉంటుంది. ఆర్ఈఎం స్లిప్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు ది హార్ట్ అటాక్ ప్రివెన్షన్కి. సో ప్రాపర్గా 7 to 8 hours స్లిప్ ఉండిపోతే కూడా ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఇన్ జనరల్ హెల్దీ లైఫ్ స్టైల్ ఏది ఉన్నదో, అన్హెల్దీ లైఫ్ స్టైల్ ఏది ఉన్నదో, ఈ రెండు మధ్యన యంగ్ జనరేషన్ అన్హెల్దీ లైఫ్ స్టైల్ వల్ల హార్ట్ అటాక్ ఛాన్సెస్ కూడా ఎక్కువ వస్తున్నాయి. సో ప్రాపర్ నిద్ర ఉండాలి, ప్రాపర్ ఫుడ్ ఉండాలి, ప్రాపర్ ఎక్సర్సైజ్ ఉండాలి. అండ్ ఇవన్నీ కాకుండా ఇవన్నీ చాలా మానసిక ఒత్తిడి వల్ల స్మోకింగ్ ఆర్ డ్రగ్ అడిక్షన్స్ ఇవన్నీ ఎక్కువ అయిపోతున్నది. దీనివల్ల కూడా ఒక పర్సన్స్కి సుమారుగా 30 to 35 yearsలో హార్ట్ అటాక్ ఎక్కువ వస్తుంది.